శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 15, 2023 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే ఇవాళ రోజు మీకు అందరికీ గుర్తుంది కదా, మన భారతదేశం గర్వించదగ్గ అలాగే మిజైల్ మ్యాన్గా పేరు పొందినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మన భారతదేశంలోని చాలామంది వేడుకలను జరుపుకున్నారు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు గత వారం రోజుల్లో నమోదైనటువంటి ఉల్లంఘనల గురించి వాళ్ళు రిపోర్ట్ ఏదైనా విడుదల చేయడం జరిగింది. అంటే ప్రతి వారం రిపోర్ట్ విడుదల చేస్తారు కదా, అందులో భాగంగా ఈ వారానికి సంబంధించిన రిపోర్ట్ని వాళ్ళు విడుదల చేస్తారు. వీళ్ళు విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం గడిచిన ఒక వారం రోజుల్లో 22,678 ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. అలాగే 135 వాహనాలు మరియు 11 మోటార్ సైకిల్ని వీళ్ళు స్వాధీనం చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అలాగే 34 మందిని అదుపులో తీసుకున్నారు. వీరితో పాటుగా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయి, అంటే జప్తు చేయమని చెప్పేసి కొన్ని వాహనాలకు ఆదేశాలు జారీ చేసింటారు. అలాంటి వాహనాల్లో ఒక 98 వాహనాలు కూడా ఇల్లు సీజ్ చేశారంట. అలాగే వీళ్ళు అదుపులో తీసుకున్న వాళ్ళు ఒక 22 మంది మైనర్లు కూడా ఉన్నారు. ఆ మైనర్ని జువైనల్ ప్రాసిక్యూషన్ అని చెప్పేసి రెఫర్ చేశారంట. అలాగే నివాస చట్టం ఉల్లంఘించిన వాళ్ళు ఒక 19 మంది ఉన్నారు. అసాధారణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మాదద్రవ్యాలు సేవించి పట్టుబడినటువంటి మరొక 2 కూడా అదుపులో తీసుకున్నట్టు తెలియజేశారు. సో ఈ విధంగా ఒక వారంలోనే ఇన్ని కేసులు నమోదయ్యాయి అనేసి అంటే ట్రాఫిక్ వాళ్ళు కువైట్లో ఏ విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారో మీరే ఒకసారి ఆలోచించవచ్చు. డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిని ఒక మోటార్ సైక్లిస్ట్ డెలివరీ బాయ్ ఎవరైతే ఉంటారో అతను గుద్దడంతో అతనికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే సౌత్ సురాకి ఆపోజిట్ ఉన్నటువంటి 6th రింగ్ రోడ్డు దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఒక మోటార్ సైకిలిస్ట్ని ఆపాడు, చాలానే రాయాలని చెప్పేసి. అయితే అతను ఆపకుండా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసి ఈ పోలీస్ అధికారిని ఢీకొని అక్కడి నుంచి పారిపోయాడు. అయితే వెహికల్ అయితే అక్కడే వదిలేయడం జరిగింది. ఈ గుద్దిన క్రమంలో పోలీస్ అధికారికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. దాంతో అతన్ని హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతానికి అతనికి హాస్పిటల్లో ఐసీలో ఉంచి ట్రీట్మెంట్ అయితే అందించడం జరుగుతుంది. సో జనరల్గా మనం ఏదైనా చిన్న తప్పు చేస్తేనే పెద్ద పెద్ద శిక్షలు పడతాయి. అలాంటిది ఒక పోలీస్ అధికారిని బైక్ తోటి గుద్ది అతనికి తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి అనేసి అంటే ఈ డ్రైవర్ పరిస్థితి ఏమిటో ఒకసారి మీరు ఆలోచించండి. కువైట్లో గర్భస్రావానికి వాడేటువంటి మాత్రలు ఏవైతే ఉంటాయో అవి చట్టరీత్యా నేరం, ఇక్కడ వాడకూడదు. అలాగే ఎయిడ్స్కి సంబంధించిన టెస్టులు నిర్వహించాలంటే తప్పనిసరిగా లైసెన్స్ అయితే ఉండాలి. అయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని ఒక ప్రైవేట్ క్లినిక్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా వీళ్ళు లైసెన్స్ లేకుండానే అక్కడ ఎయిడ్స్ టెస్టులు అనేవి నిర్వహించేటువంటి కిట్లు ఏవైతే ఉంటాయో అలాంటి కిట్లను వాళ్ళు గుర్తించినట్టు తెలియజేస్తున్నారు. అలాగే గర్భస్రావానికి ఉపయోగించేటువంటి మాత్రలు ఏవైతే ఉంటాయో వాటి ఇంగ్లీష్లో అయితే నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఇంగ్లీష్లో పేరు చెప్పినట్టయితే యూట్యూబ్ ఆటోమేటిక్ వాటిని మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే వస్తాయి, ఎందుకంటే అవి చెప్పకూడదు. కాబట్టి నేను తెలుగులో చెప్తున్నాను. గర్భస్రావానికి ఉపయోగించేటువంటి మాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అక్కడ వాళ్ళు ఉన్నాయంట, అక్కడ గుర్తించారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చిన పేషెంట్స్కి కూడా వాళ్ళు రెఫర్ చేస్తారంటే ఇవి కొనుక్కోండి అని చెప్పేసి. సో అవన్నీ కూడా ఇల్లీగల్గా కువైట్కి వచ్చినట్టువే. సో వాటిని రిఫర్ చేస్తారంట వాళ్ళు. దీంతో వాటన్నిటిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ క్లినిక్ పైన ఇల్లు ఉల్లంఘనలుగా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ 2 కూడా ఇల్లీగలే, వాళ్ళు చేస్తున్న పని అలాంటిది అనమాట. సో ఆ కారణం చేత ఉల్లంఘనలు నమోదు చేశారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. జహరా ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేసి బెదిరించిన ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే జహరా ప్రాంతంలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు నేను పోలీస్ అధికారిని అని చెప్పేసి వెహికల్స్ని ఆపి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడంట. ఈ సమాచారాన్ని కొంతమంది పోలీసు వాళ్ళకి అందజేశారు. పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకునేటప్పటికీ ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పోలీసు వాళ్ళు ఊరికే ఉంటారా, అతను వెంబడించి బండిని ఆపి అతని కింద దిగమని చెప్పారు. అయితే అతను అసాధారణ స్థితిలో కింద దిగుతూ మీరు కానీ నా దగ్గరకు వచ్చినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి బెదిరించాడంట. అయినా సరే పోలీసు వాళ్ళు ఊరికే ఉంటారు కదా, ఏదో ఒక విధంగా అతన్ని అదుపులో తీసుకున్నారు. అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. ఇక్కడ అతనిపైన పలు ఉల్లంఘనలు అయితే నమోదు చేస్తారు. ఏంటి, అతను వెహికల్స్ని ఆపి డబ్బులు వసూలు చేయడం, అలాగే నేను పోలీసు వ్యక్తిని అని చెప్పడం, ఇవన్నీ కూడా 2 పాయింట్లు ఉన్నాయి. దాంతోపాటుగా అసాధారణ స్థితిలో అంటే మాదద్రవ్యాలకి అలవాటు పడినాడు, మాదద్రవ్యాలు సేవించున్నాడు. అలాగే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి పోలీసు వాళ్ళని బెదిరించాడు, అలాగే పారిపోయాడు. ఇలాగ పలు ఉల్లంఘనలు అయితే నమోదు చేసి అతని పైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు.
కువైట్కి సంబంధించినటువంటి KISR అనగా కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఇవాళ మధ్యాహ్నం 2:15 భూ ప్రకంపనలు అయితే కనుక నమోదయ్యాయి. ఇరాన్కి పశ్చిమాన రెక్టర్ స్కేల్పై 5.1గా నమోదైంది భూకంపం. దీని యొక్క తీవ్రత కువైట్లో కూడా కొంతమంది అనుభూతి చెందారు. 2:15 కువైట్లోని చాలా ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు అయితే కనుక అనుభూతి చెందినట్లు కువైట్కి సంబంధించినటువంటి ఈ KISR వాళ్ళు తెలియజేశారు. ఈ భూకంప కేంద్రం అనేటువంటిది కువైట్ సిటీకి సుమారుగా 224 కిలోమీటర్ల దూరంలో ఉంది. యునైటెడ్ నేషన్స్ తెలియజేసినటువంటి లెక్కల ప్రకారం ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో దీని కారణంగా ఒక్క గాజా ప్రాంతంలోనే సుమారుగా 10 లక్షల మందికి పైగానే నిరాశ్రయులయ్యారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా గాజాకి దక్షిణాన ఉన్నటువంటి రఫాక్ అనేటువంటి ప్రాంతంలో కువైట్కి సంబంధించిన ఒక హాస్పిటల్ ఉంది, కువైట్ హాస్పిటల్ అని చెప్పేసి ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళు ముందస్తుగా వీళ్ళకి ఒక హెచ్చరిక జారీ చేశారు, మేము ఇక్కడ దాడి చేయబోతున్నాం, మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారంట. అయితే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ ఎవరైతే అంటారో వాళ్ళు దానికి నిరాకరించారంట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పేషెంట్స్ అందరూ కూడా నిరాయుధులై ఉన్నారు, వీరిపైన మీరు ఎందుకు దాడి చేయాలి, బయట ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళకి ఎంతో కొంత మేము ట్రీట్మెంట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నాం, మేము ఎందుకు ఖాళీ చేయాలని చెప్పేసి వీళ్ళైతే ససేమిర మేము ఖాళీ చేయమని చెప్పేసి చెప్పారంట. ఇదిలా ఉండగా ఇదే గాజాలో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ దక్షిణ ప్రాంతానికి వెళ్ళిపోమని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళు ఆదేశాలు జారీ చేశారంట. ఎందుకంటే ఈ ఉత్తర ప్రాంతంలోనే ఎక్కువగా ఈ హమాస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, సో వారిని మేము పట్టుకోవాలి, వారిపైన మేము దాడి చేయాలి, కాబట్టి సామాన్య ప్రజలందరూ అటువైపు వెళ్ళిపోండి అని చెప్పేసి తెలియజేస్తారంట. అయితే వాళ్ళు అటువైపు నుంచి ఇటువైపు రావడానికి 40 కిలోమీటర్లు సుమారుగా 3-4 గంటల టైం అయితే కనుక పడుతుంది. అయితే వాళ్ళు రావడానికి ఉన్నటువంటి దారి ఏదైతుందో అది చాలా దుర్భరంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దాడులు జరిగాయి, బిల్డింగ్లన్నీ కూలిపోయి, రోడ్లు సరిలేదు, కాబట్టి చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు అయితే కనుక ఇటువైపు చేరుకున్నారు. సో ఏదైనప్పటికీ ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దీని కారణంగా అమాయకులైనటువంటి ప్రజలు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కువైట్లో వింటర్ వండర్ల్యాండ్ ఇవాళ నుంచే ప్రారంభమైంది. సో ఎవరైనా సరే వింటర్ వండర్ల్యాండ్కి వెళ్ళాలనుకుంటే ఇవాళ నుంచి వెళ్ళొచ్చు. సో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో కూడా ఉంది, దాని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో మంచి ఎక్స్చేంజ్ ధరలతో పాటుగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటున్నటువంటి వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $268.81 ఉంది. అయితే ₹1,00,000 అయితే 372 దినార్లుగా ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సుకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $18.650 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $19.342 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.